హలో! హనీ రోస్టెడ్ ఆల్మండ్స్ ఎలా చేయాలో ఇప్పుడు ఈజీ మెథడ్‌లో ఒకసారి చూద్దామా మరి? ఇది 50 గ్రామ్స్ ఆల్మండ్స్ అండి. పాన్ సిమ్‌లో పెట్టుకొని ఆల్మండ్స్ అన్నీ కూడా వేసేసి ఒకసారి లైట్‌గా రోస్ట్ చేసుకోండి. కొంచెం బాగా రోస్ట్ అవ్వాలి. క్రిస్పీగా రోస్ట్ అయితే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అవి రోస్ట్ అయ్యేలోపు మనం చిన్న కప్పు పటిక బెల్లం తీసుకొని దాన్ని పౌడర్ చేసుకొని ఇలా ఒక బౌల్‌లో ఉంచుకుందాము. చూడండి ఆల్మండ్స్ బాగా రోస్ట్ అయిపోయాయి కదా! ఇప్పుడు ఈ ఆల్మండ్స్‌లో మనం ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని, ఇంకొంచెం 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్ తోటి ఒకసారి బాగా కలిపేసేయండి. ఇలా బాగా కలిసాక ఇప్పుడు మనం హాఫ్ కప్పు అంటే ఒక 4 స్పూన్స్ ఉంటుంది హనీ తీసుకొని దాంట్లో మిక్స్ చేసేసి సిమ్‌లోనే ఉంచి బాగా ఇంకొక 2 మినిట్స్ బాగా రోస్ట్ చేయండి. అలా బాగా రోస్ట్ చేస్తే ఈ వాటర్ అంతా కూడా ఆవిరైపోయి మనం కొంచెం పాకం పట్టినట్లుగా అది తయారవుతుందనమాట. వాటర్ అంతా డ్రైన్ అయిపోయి చూడండి చక్కగా ఇలా క్రిస్పీగా రెడీ అయింది కదా! దీన్ని ప్లేట్‌లోకి సెపరేట్‌గా తీసేసుకోండి. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్‌లో కొంచెం సాల్ట్ వేసుకొని, సినమన్ పౌడర్ కూడా ఒక పించ్ వేసుకొని బాగా కలపండి. మీకు ఇష్టమైతే దీంట్లో పెప్పర్ పౌడర్ కూడా కలుపుకోవచ్చనమాట. ఇప్పుడు ప్లేట్‌లోకి తీసుకున్నాం కదా! దాంట్లోకి ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇంకొంచెం కావాలి అనిపిస్తే ఇంకొంచెం పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా అన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకుంటే డ్రై అయ్యి ఇలాగా క్రిస్పీగా తయారవుతాయి. ఒక గ్లాస్ జార్‌లో కానీ స్టోర్ చేసుకుంటే ఈవినింగ్ స్నాక్ కింద చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆల్మండ్స్ ఒట్టిగా తినలేనప్పుడు ఇలా చేసుకోవచ్చు.